నల్లమల్ల అడవిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా ఫరహాబాద్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కిలోమీటర్ మేర మంటలు విస్తరించాయి. అడవిలో పొగ ఆవరించింది. మంటలను అదుపు చేయడానికి అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదంతో అటవీ సంపదకు తీవ్ర నష్టం వాటిల్లింది. మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం ఏ విధంగా అక్కడ అగ్ని జ్వాలలనేవి ఎగిసిపడుతున్నాయి. ఎందుకంటే పూర్తిగా చెట్లతో ఉన్నది కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి నష్టానికి సంబంధించి అదేవిధంగా అగ్ని ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా తెలుసుకుందాం. వెంకటేష్, అచ్చంపేట అమరాబాద్ మండలం ఫరహాబాద్ పరిధిలోని కలేశ్వరం సమీపంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి వెంబడి 5 కిలోమీటర్ల ఈ మంటలు వ్యాపించాయి. అర్ధరాత్రి నుండే మంటలు వ్యాపించి గమనించిన ఫారెస్ట్ అధికారులు అయితే 15 మంది వాచర్లను తీసుకొని మంటలు ఆడితే మిషన్లతో పాటు మంటలను అదుపులోకి తీసుకొచ్చారని చెప్పవచ్చు. ముఖ్యంగా కలేశ్వరం జాతర జరుగుతున్న సందర్భంగా సమీపంలోనే మంటలు చెరగడంతో అక్కడ భక్తులు కూడా కొద్దిగా ఆందోళనకు గురైన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ మంటలు ఎండాకాలం ఉండడంతో అక్కడ ఎండు గడ్డి ఉంటుంది, దాంతో పాటు ఎండు ఆకులు కూడా ఉంటాయి. లేదా ఎవరైనా మంటలకు అగ్గి రాజేశారా అనే దానిపైన అధికారులు అయితే విచారణ చేపడుతున్నారు. ముఖ్యంగా ఎండాకాలం వచ్చిందంటే, వేసవికాలం వచ్చిందంటే ఖచ్చితంగా అగ్ని ప్రమాదాలు అయితే తరచూ జరుగుతూనే ఉంటుంటాయని చెప్తున్నారు. దానికి సంబంధించిన ఎప్పుడు కూడా ఫారెస్ట్ అధికారులు కూడా అప్రమత్తమై దాని వెంబడి ఎక్కడైతే నల్లమల్ల అటవీ ప్రాంతం ఉందో వాచర్లు ఖచ్చితంగా ఉంటారు, దాన్ని గమనిస్తుంటారు. మంటలు నాటేందుకు కూడా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని అధికారులు కూడా చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా 20,000 హెక్టార్ల పరిధిలో ఈ మంటలు వ్యాపించి ఆందోళనకు గురి చేసిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది. అక్కడ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకటేష్.